తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసిపోయింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైపు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసిన. మరి నా ఇంట్లో పిల్లలు సన్నబియ్యం తిన్నప్పుడు మా అక్కల ఇంట్లో పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్నబియ్యం ఇస్తలేనా అక్క? ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ, మీ తమ్ముడో, మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నందుకే కదా. ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా. పెట్టుబడుల సాధనలో తెలంగాణ అతి పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. మూసీ నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది. మూసీ ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంఘం శివయ్య సాక్షిగా మీకు మాటిస్తున్నా. దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇల్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈ రోజు మనం ఇళ్లకు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్ లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా.